ముషీరాబాద్ వినోదనగర్లో నాలాలో మరో యువకుడు కొట్టుకుపోయాడు. ఘటనా స్థలానికి పోలీసులు, హైడ్రా అలాగే డిఆర్ఎఫ్ బృందాలు చేరుకుని ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు చేపట్టాయి. వినోదనగర్ నాలాలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. హైదరాబాదులో గత 3 గంటలుగా కుండపోత వర్షం కురుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్లో కుండపోత వర్షానికి పలు చోట్ల విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక పక్క అఫ్జల్ సాగర్లో 2 వ్యక్తులు కొట్టుకుపోగా ముషీరాబాద్లో మరో విషాదం చోటు చేసుకుంది. వినోదనగర్ నాలాలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అక్కడికి హైడ్రా బృందాలు అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ముషీరాబాద్ వినోదనగర్ నాలాలో మరో యువకుడు కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు చేరుకుని అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏదైతే 8 గంటల నుంచి హైదరాబాద్ నగరంలో కుండపోత కురుస్తున్న వర్షానికి మొత్తం ఇప్పటివరకు 3 గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్ లోని అఫ్జల్ సాగర్ నాలలో ఒకరు కొట్టుకుపోతే, అటు ముషీరాబాద్ లోని వినోదనగర్ లో నాలలో మరొక యువకుడు కొట్టుకోవడం జరిగింది. అయితే ఈ 2 ఘటనలకు సంబంధించి అటు అధికారులు గాలింపు చర్యలు ముమ్మరు చేశారు. అయితే దీనికి సంబంధించినట్టయితే ఇటు పెద్ద ఎత్తున దాదాపు గంట వ్యవధిలోనే దాదాపు 16-16% వరకు ఆ వర్షపాతం అటు ముషీరాబాద్ లో నమోదైంది. హైయెస్ట్ వర్షపాతం ముషీరాబాద్, అటు నేరేడుమెట్టు, మల్కాజ్గిరిలో నమోదైంది. అయితే హైయెస్ట్ వర్షపాతం నమోదైన ముషీరాబాద్ ప్రాంతంలో ఒకరు ఇప్పుడు నాలలో కొట్టుకొని పోగా, ఇటు ఆసిఫ్ నగర్ కూడా మరో 2 యువకులు అదే నాలుగు కొట్టుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి అటు హైడ్రా కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, లేకుంటే ఫైర్ సిబ్బంది కావచ్చు, అటు మున్సిపల్ కావచ్చు, లేకపోతే పోలీసు అధికారులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. అటు ఒకవేళ ఈ నాలలో కొట్టుకుపోయిన యువకుడు ఎక్కడ చిక్కుకొని పోయారన్న దాని మీద నాలకు సంబంధించి ప్రతి ఇంచు కూడా అధికారులను కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆ యువకుడు ఆచూకీ దొరకలేదు. ఆచూకున్నారు కూడా ఆ 2 యువకులు ఆచూకీ కూడా ప్రస్తుతానికి దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పి అధికారులు మాత్రం చెప్పారు. వినోదనగర్లో కొట్టుకుపోయిన యువకుడి డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? ఎవరైనా గుర్తించారా? దానికి సంబంధించి వివరాలేంటి రమేష్? భోగి ఇప్పటివరకు ఇంకా వివరాలు రాలేదు. ఎందుకంటే దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఒక యువకుడు అందులో కొట్టుకుపోతున్నట్టు మాత్రం స్థానికులు చూడడం జరిగింది. ఎవరు అన్న విషయం కూడా ఎవరు స్థానికులు కూడా ఇప్పుడు కన్ఫర్మ్ చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ కొట్టుకుపోయిన వ్యక్తి ఎవరన్నా కన్ఫర్మ్ చేస్తే దానికి సంబంధించి వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కొట్టుకుపోతున్న మాత్రమే కొంతమంది వ్యక్తి చూసి వెంటనే సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం అధికారులు వచ్చి గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే కొట్టుకుపోయిన వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ దానికి సంబంధించి సమాచారం రావాలంటే కొద్ది సమయం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్. ముషీరాబాద్ వినోదనగర్ నాలాలో మరో యువకుడు కొట్టుకుపోయాడు. ఘటనా స్థలానికి పోలీసులు, హైడ్రా అలాగే డిఆర్ఎఫ్ బృందాలు చేరుకుని ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు చేపట్టాయి. ముషీరాబాద్లో ఈ విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లో గత కొన్ని గంటలుగా భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది, కుండపోత వాన కురిసింది. ప్రస్తుతం పలు చోట్ల విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్లో 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారు మామ, అల్లుడుగా గుర్తించారు. వారి పేర్లు అర్జున్, రామ్గా గుర్తించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి కొంతమంది సిబ్బంది కూడా చేరుకున్నారు, హైడ్రా సిబ్బంది. ఇంకా మరోపక్క ముషీరాబాద్లో కూడా విషాదం చోటు చేసుకుంది. ఒక నాలాలో యువకుడు కొట్టుకుపోయాడన్న సమాచారాన్ని స్థానికులు ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడికి హైడ్రా సిబ్బంది అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతానికి ఇంకా అయితే ఆచూకీ దొరకలేదు. అయితే ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటాడన్న ఆశతో ప్రస్తుతం అక్కడ చేరుకున్న బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అఫ్జల్ సాగర్లో కూడా నాలాను దాటే క్రమంలో
ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోవడం జరిగింది. వారు అర్జున్ అలాగే రామ్గా గుర్తించారు. ఇద్దరు యువకులు 25-26 సంవత్సరాలున్న ఇద్దరు వ్యక్తులు నాలాను దాటే సమయంలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో వారు కొట్టుకుపోవడం జరిగింది. ఇక మరోపక్క ముషీరాబాద్లో కూడా ఇటువంటి విషాదమే చోటు చేసుకుంది. నాలాను దాటే క్రమంలో ఓ యువకుడు నాలాలో పడి కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.